వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన మరియు నమ్మకస్తున్న నాయకుడిగా పేరున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ లభించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం సృష్టించింది. గత కొంతకాలంగా ప్రభుత్వం తీసుకుంటున్న వరుస చర్యలు మరియు అరెస్టుల పర్వంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైఎస్ఆర్ సిపి శ్రేణులకు ఈ వార్త ఊపిరి పోసినట్లయింది. అయితే అసలు ట్విస్ట్ భాస్కర్ రెడ్డి జైలు నుంచి బయటకు రావడం కాదు. ఆయనకు బెయిల్ వచ్చి 2 గంటలు కూడా గడవకముందే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంపిన ఒక సమాచారం ప్రతిపక్ష నేతలు చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్కు కోలుకునే దెబ్బలా తగిలింది. తెలుగుదేశం పార్టీని ఆత్మరక్షణలో పడేసే విధంగా జగన్ సిద్ధం చేసిన ఈ వ్యూహం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసేలా కనిపిస్తుంది. సాధారణంగా ఒక నాయకుడు బెయిల్ మీద వస్తే ఆనందంలో సంబరాలు చేసుకుంటారని అందరూ భావిస్తారు. కానీ జగన్ మాత్రం పరిస్థితుల ఎత్తుగడలను చిత్తు చేసే పనిలో నిమగ్నమయ్యారు. భాస్కర్ రెడ్డి విడుదల తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగి టీడీపీ కంచుకోటలను బద్దలు కొట్టేలా ఒక మాస్టర్ ప్లాన్ ప్రకటించారు. రానున్న ఎన్నికల దృష్ట్యా కుప్పం మరియు మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ అగ్రనేతలకు చెక్ పెట్టేలా బలమైన అభ్యర్థులను ఖరారు చేయడమే కాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక భారీ నివేదికను ప్రజల ముందు తెచ్చారు. గత 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు మరియు లోకేష్ తన నియోజకవర్గంలో చేసిన లోపాలను ఆధారాలతో సహా బయటపెడుతూ ఒక చార్జ్షీట్ సిద్ధం చేసినట్టు సంకేతాలు పంపారు. ఇది కేవలం ఒక రాజకీయ ప్రకటన మాత్రమే కాదని, ఇది రాబోయే కాలంలో జరగబోయే ఒక చట్టపరమైన మరియు రాజకీయ పోరాటానికి నాంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు కౌంటర్గా భాస్కర్ రెడ్డి నేతృత్వంలోని ఒక భారీ జన సమీకరణను ప్లాన్ చేయడం బాబు మరియు లోకేష్కు మింగుడు పడిన విషయం మారింది. భాస్కర్ రెడ్డి జైలుకు వెళ్లడం వల్ల బలహీనపడమని భావించిన టీడీపీకి ఆయన మరింత దూకుడుగా తిరిగి రావడం మరియు జగన్ వెంటనే తన తదుపరి అస్త్రాన్ని ప్రయోగించడం ఒక పిడుగు లాంటి వార్త పరిణమించింది. దీనివల్ల ఇటు రాజకీయాల్లోనూ అటు వ్యూహాత్మకంగానూ వైఎస్ఆర్సీపీ పై చేయి సాధించినట్లు కనిపిస్తుంది. చంద్రబాబు తన రాజకీయ అనుభవంతో పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నప్పటికీ జగన్ వేస్తున్న వేగవంతమైన అడుగులు ఆయన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి. అసలు లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో తిరుగులేని మెజార్టీ సాధించమన్న ధీమాతో జగన్ చేసిన ప్రకటనలు టీడీపీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరింత వేడెక్కుతుందని స్పష్టమవుతుంది. జగన్ విసిరిన ఈ సవాల్కు చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారు మరియు ఈ రాజకీయ చదరంగంలో తుది విజయం ఎవరిని వర్తిస్తుందో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోండి. లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విడుదలైన తర్వాత ఆయన చేసిన సంచలన ప్రకటన ఏమిటంటే చంద్రబాబు కక్ష సాధింపు వల్లే అరెస్ట్ చేయించారు. ఆయన తప్పు చేశారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.